ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం. విష్ణు పురాణం 4వ రోజు పారాయణలోకి వచ్చామండి. ఈ భాగంలో పృథువు యొక్క గాథని వింటాం. ముందు భాగంలో వేణుడు అనేవాడి కుడి భుజాన్ని మధించి ఆ మథనంలోంచి పృథువు జన్మించాడని, అతని వల్లే భూమికి పృథివీ అనే పేరు వచ్చిందని చెప్పుకున్నాము. ఈ నేలిన చక్రవర్తి ఆయన భూప్రపంచం మొత్తాన్ని ఏలాడట. భూమిని గోవుగా చేసి పాలు పితికి ఆ పాలతో చరాచర భూతకోటికి సంజీవన స్థితిని కలిగించాడు అని పరాశర మహర్షి చెప్పగా, శిష్యుడైన మైత్రేయుడు గురువుగారికి నమస్కరించి, గురుదేవ, మునులు వేణుని భుజాన్ని మధించటము, పృథువు జన్మించటము, ఆ రాజు భూమిని ఆవుని చేసి పితకటము, ఈ విషయాన్ని విస్తరించి చెప్పవలసిందని కోరుకుంటే పరాశరుడు ఇలా చెప్తున్నారట. అంగుడు మృత్యుపుత్రిక అయిన సునీధను పెండ్లాడి ఆమె ఎందు కన్నినవాడు వేణుడు. వానికి పట్టం కట్టి భార్యతో సహా తపశ్చర్యకై వనవాసి అయిపోయాడు. ఆ వేణుడు మాతామహ దోషం వల్ల పరిపాలన ధర్మపద్ధతిగా చేయక పాపపు పనులు చేసేవాడు. తాత ముత్తాతల నాటి అగ్రహారాల్లో పన్నులు వసూలు చేస్తూ బ్రాహ్మణుల్ని బాధించటము, న్యాయ పద్ధతికి విరుద్ధంగా ధనార్జన చేస్తూ దానిని దుర్వినియోగం చేయటము, వేదవేత్తలైన విద్వాంసుల జీవితాలకు వేడి కలిగించి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టటము, శుభప్రదమైన ఆస్తిక పద్ధతిని విడిచి పాషండ మతాన్ని అవలంబించటము, జార చోరులను దురాచారాలను ఆదరించి పోషిస్తూ ఉండటము, అసత్యమాడటము, ధర్మ మార్గాన నడిచే వారిని క్రూరంగా శిక్షించి ఏడిపించటము, పనిపట్టి సాధువులను బాధించటం వంటివి నిత్యకృత్యాలుగా ఉండేవాడు. ఆ కాలంలో కూడా ఇలాంటి ఒక దుర్మార్గుడు, దౌర్భాగ్యులు ఉన్నారు. అయితే మళ్ళీ బ్రహ్మదేవుని దయ వల్ల మళ్ళా దాన్ని అంతటినీ సరిచేసేవారు. యజ్ఞాలు, వ్రతాలు, నోములు, జపాలు, దేవపూజలు చేయకూడదు, చేసిన వాళ్ళకి మరణదండన అని తన రాష్ట్రమంతా చాటించాడు. ఒకవేళ ఎవరైనా అతనికి బుద్ధి చెప్పడానికి ట్రై చేస్తే, ప్రయత్నం కనుక చేస్తే తనాపర అనే విమర్శ లేక శిక్షించి పుర నుంచి వెళ్ళగొట్టేసేవాడట. ఇలాంటి వేణుని దుష్టపరతకి ఫలితం అనావృష్టి, పాడి పంట ఏక్యమైపోయినాయి. ఏమీ లేవు, పాడి పంటలు లేవు, అనావృష్టి అసలు వానే లేదు. ప్రజలు అన్నపానీయాలకి అలమటిస్తూ దిక్కులేని వారైపోయారు. ఆ దశలో మునులంతా కలిసి ఆలోచించి వానికి సద్బుద్ధి చెప్పి దారికి తేవాలని సంకల్పించి అతని దగ్గరికి వెళ్ళి పూర్వరాజుల చరిత్రలు చెప్పి, అలాంటి వంశంలో పుట్టిన వాడివి, ఇలా చేయక నువ్వు వాళ్ళలాగా ప్రవర్తించకుండా ఇలాంటి ప్రవర్తన చేస్తున్నావేంటి నాయన, ప్రజల్ని కూడుగుడ్డ లేని దుస్థితికి తేకూడదు, తండ్రులు చేసిన మంచి పనులు కనీసం తండ్రులు ఒక రకంగా నిలబెడితే కొడుకులు దాన్ని చెడగొట్టకూడదు, అంత కాకపోతే కొంతైనా మంచి చేయాలని బాగా బతిమలాడారనమాట. మునుల్ని చంపటం, వేదాలను దూషించడం, దేవాలయాలు పడగొట్టించడం, బ్రాహ్మణుని ఏడిపించడం రాజధర్మం కాదు. యజ్ఞాలు చేసే దేవతలు సంతోషిస్తారు, వారి సంతోషం వాన కురిపిస్తుంది, దాంతో భూమి సస్యశ్యామల అవుతుంది, ప్రజలు పాడి పంటలతో సుఖజీవనులు అవుతారు. నీ ప్రవృత్తి వల్ల ఈ రకమైన ప్రవృత్తి వల్ల ఏమవుతుంది, దేశం దుర్భిక్షానికి గురవుతుంది, భూతకోటికి దినదిన గండమైపోయింది. మళ్ళీ చెప్తున్నాము, మీ పూర్వుల మార్గాన ప్రవర్తించమని పదే పదే చెప్తే కోపంతో కొరకొరలాడే వేణుడు, మీరు ప్రలాపన ఆపసేయండి, మీ పేలాపన ఎందుకు ఇలా ప్రేలుతున్నారు మీరు అని తిట్టాడట. నాకంటే మిన్నగా చెప్పదగిన వాడు లోకంలో లేడు, విష్ణువు నాకంటే అధికుడని మీరు చెప్తున్నారు, మీకంటే పిచ్చివాళ్ళు ఉంటారా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశలు ఉన్నవాడు నేను, కాబట్టి ఇంకా యజ్ఞం యాగం చేయక్కర్లేదు, నేనే దేవుణ్ణి అంటున్నాడు అనమాట. పతిసేవ ఇల్లాలికి పరమధర్మం, అలాగే నా ఆజ్ఞ అందరికీ అనుసరణీయం అని అనగానే మునులు శాంతించి నిదానపడి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ వేణుడు వినలేదు, దేవతానింద పాట పాడుతూనే ఉన్నాడు. వాడి వికృత పద్ధతిని మునులు భరించలేకపోయారట. కరుణాపయోనిధి అయినటువంటి పద్మాక్షుణ్ణి, శ్రీహరిని నిందించేటువంటి ఈ పాపాత్ముణ్ణి తుదముట్టించి ధర్మ సంరక్షణ చేసి ప్రజల్ని కాపాడాలని నిశ్చయించుకుని దర్భలు పట్టుకుని మారణ మంత్రాలు పలుకుతూ ఆ దర్భలని వేణుడి మీద విసిరారట. తీవ్రాగ్ని జ్వాలలు చిమ్ముతూ ఆ దర్భలు నిశిత శరములై వానిని తాకగానే వేణుడు దబ్బున కిందపడి కన్నుమూశాడు. వాని శరీరమును తైలపాకం చేయించి మంత్రులకు అప్పగించి భూపరిపాలన చేస్తూ ఉండండి అని చెప్పారు. ఇక రాజులు లేరు, వాడికి సంతానం లేదు, మంత్రులు ఏమీ అనలేక ఊరుకున్నారు. ఇక జరిగేదేముంది, పరిపాలకుడు రాజు లేడు, దొంగలు మూకమూకలుగా ఊళ్లపై పడి బ్రాహ్మణుని చావగొడుతూ సిరి సంపదల్ని హరింపసాగారు. ఆ బ్రాహ్మణుడు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ ఉండేవాళ్ళట. అరాచక పద్ధతి, అరాచకం అంటే ఏంటంటే రాజు లేకపోవటం అనమాట. అది వేరే పద్ధతి కాదు. మామూలుగా అరాచకంగా ప్రవర్తించడం, రాజు లేనట్టు ప్రవర్తించడం ఒక పద్ధతి అయితే, అసలు రాజే లేకపోవటం, పైన అజమాయిషీకి ఎవడూ లేకపోతే ఇంకా అధ్వాన్నంగా ఉంటుంది. మునులు బ్రాహ్మణులు చూసి జాలిపడి ఓదార్చి వేణుని యొక్క ఊరు భాగాన్ని మధించారట. ఊరు తొడ భాగాన్ని మధిస్తే ఆ భాగం నుంచి భయంకర వికృతాకారుడు బయలుపడి నన్ను ఏం చేయమన్నారని హుంకరిస్తూ అడిగాడట. అయ్యో అనుకున్నదొకటి,
అయింది ఒకటి, వీడిని తోటి ప్రశాంతంగా ఎవరి నువ్వు ప్రజాపాలన చెయ్యంటే వీడు హుంకారాలు చూస్తేనే జనం భయపడి చచ్చేటట్టున్నారు, ఇది పనికిరాదనుకున్నారు. ఏం చేశారు, వీడిని వింధ్య పర్వత ప్రాంతానికి వెళ్ళి మ్లేచ్ఛ కిరాత జాతులకు అధిపతిగా ఉండరా నాయన అంటే వాడు సుడిగాలిలాగా ఎగురుతూ తిరిగి వెళ్ళిపోయాడట అక్కడికి. మ్లేచ్ఛ కిరాత జాతులకి అధిపతిగా ఉన్నాడు. అక్కడి నుంచి ఏమనుకున్నారు, ఈ వేణుడిలో ఉన్న పాపం ఆ నిషాద రూపంలో వెళ్ళిపోయిందని సంతోషించి ఉదాత్త అనుదాత్త స్వరిత పద్ధతిని వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఈ తైలపాకంలో నూనెలో పెట్టారు కదా వేణుని దేహాన్ని, అతని కుడి భుజాన్ని మధించారట. మధిస్తే ఆ మదన ఫలితంగా సాటి లేని భుజబలము, దివ్య తేజస్సు, సులక్షణ లక్షితమైన అంగసౌష్ఠమము కలవాడై విష్ణువంశలో ఒక బాలుడు జన్మించాడు. అప్పుడు వాడిని చూసినటువంటి మునులు సంతోషించి ఈ బాలుడు తగిన ధరణీపతి, భూమికి తగిన భర్త వీడు అని ఏకవాక్కుగా అనుకొని వాడికి పృథువు అనే నామకరణం చేశారు. అప్పుట ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది, దేవదుందుపులు మోగాయి, దేవగణాలు అభినందించారు. అప్పుడు పుట్టినటువంటి పృథువు యువకుడై మహనీయ మహిమ కలిగిన వాడే విరాజిల్లుతూ ఉన్నాడు. అక్కడి నుంచి వాడి కోసమట ఆ పుట్టిన శిశువు కోసం దేవలోకం నుంచి విశిష్ట తేజస్సు గల ఖడ్గము, ధనుసు, అక్షయబాణ తూణీరాలు 2, వజ్రకవచము యుద్ధ సాధనాలుగా వచ్చాయి. ధర్మానికి మొగరూపైనటువంటి మంచి కొడుకు కలగటం వల్ల వేణుడు పుణ్యస్థానానికి చేరాడు. మునులు పరమానంద భరితులై గంగాది పుణ్యనదుల నుంచి సముద్రాల నుంచి నీరు సువర్ణ పాత్రలతో తెప్పించి పృథువికి అభిషేకం చేశారు. దేవగణాలతో బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి శుభముహూర్తాన ఇతనికి ధరాధిపతిగా పట్టం కట్టి చక్రవర్తిని చేశాడు. విష్ణు చక్రం వచ్చి పృథువి యొక్క దక్షిణ హస్తానికి దివ్యాభరణంగా ప్రకాశించింది. అప్పుడు బ్రహ్మ చక్రవర్తిగా పృథువిని చెప్పి అభినందించాడు. ఇతడే ఇంకా చక్రవర్తి, సర్వం సహా చక్రవర్తి భూమికని చెప్పాడు. ఈ విధంగా చక్రవర్తి అయినటువంటి పృథువు సురనర ప్రశంసను పొంది సమధికైశ్వర్యవంతుడై రాజ్యం చేయటం మొదలుపెట్టాడు. అతడు చేస్తూ పైతామహ యజ్ఞం చేశాడట. ఆ యజ్ఞానికి సంబంధించిన సూత్రమంత్ర ప్రభావంతో 2 కుమారులు పుట్టారట. వాళ్ళు పుట్టిన వెంటనే యువకులుగా మారితే ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళకి సంతోషించి ఆయా మునులందరూ ఆనందించి ఒకడు పేరు సూతుడు, రెండోవాడు మాగధుడు, సూతుడు మాగధుడు అని పేర్లు పెట్టి మీరే చక్రవర్తిని స్తుతిస్తూ ఉండమంటే ఈ సూత మాగధులు 2 సమయానుసారంగా పృథు చక్రవర్తిని కీర్తిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ ప్రజలు ఆఖరి దప్పులకు లోనై ఆగలేక చక్రవర్తి వద్దకు వెళ్ళారట. వెళ్ళి మహారాజా, ధర్మ నష్టం, దానివల్ల అనావృష్టి, దాని మూలాన పాడి పంటలు నశించాయి, సస్యములు ఓషధులు జీర్ణాలై చెడిపోయాయి, ఇలా ఆకలి దప్పులకు చిక్కి మేము శల్యాలం అయిపోయాం. మేము అడవులకు పోయి అక్కడ దొరికే కందమూలాలతో కక్కుర్తిపడి ఎట్లాగొట్లా ప్రాణాలు నిలుపుకుంటున్నాను నాయన. అన్నం ధాన్యమూలం, అందరికీ ఆధారం అన్నమే. ఆ అన్నం లేకపోతే ఇంకా బతికెక్కడిది. ఆ అన్నం మాకు సంతృప్తికరంగా లభించే ఉపాయం చూపించి ప్రజారక్షకుడు వర్తిల్లు నాయన, నువ్వు ఇప్పుడు చక్రవర్తి అయ్యావు, మమ్మల్ని రక్షించమంటే అప్పుడు ఈయన ఆలోచించాడట. సస్యనాశం చేసి కరువు కలిగించిన ఆ భూమిని కూడా హతమారుస్తాను. భూమి వల్లే కదా మరి భూమి బిగిసిపోయింది, అందుకని పంటలు పండటం మానేసినాయి అని భావించాడు. అని చెప్పి ఈయన ఏం చేశాడట, ఈ భూమి మీద బాణం వేయడానికి లేచేసి విల్లందుకున్నాడు, బాణం సంధించాట. ఇక ప్రయోగించటమే తడవుగా ఉంది. భూమి అదిరిపోయి గోరూపం ధరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలని పరిగెడుతుంటే చక్రవర్తి అడిగేట, నువ్వు ఎక్కడికి పరిగెత్తినా సరే నేను నీ వెనకాలే వస్తాను, నువ్వు నా బాణానికి గురికాక తప్పదు అనేసరికల్లా భూమి అందుట, ఓ రాజా, స్త్రీవధ పాపం అని తెలీదా నీకు? నన్ను చంపితే భూమినే, నన్నే చంపేస్తే నువ్వు పాలించేది దేనిని? ఈ ప్రజలందరినీ ఎట్లా నువ్వు బతికిస్తావు అనేసరికల్లా ఈయన అన్నట్ట, నువ్వు ప్రజలకి తిండి లేకుండా చేసిన దుర్మార్గురాలవి, అందరినీ సంరక్షించడానికి నిన్ను చంపడం పుణ్యమే కానీ పాపం కాదు. వారి స్థితి తర్వాత చూస్తాను. దైవబలం సమృద్ధిగా ఉన్నవాడిని నేను, వాళ్ళని సుఖంగా పాలించడం నాకేమీ కష్టం కాదు. నీ అంతు నేను చూస్తాను, కానీ నా దగ్గర ఒక ఉపాయం ఉంది, దానివల్ల ప్రజా సంరక్షణ జరుగుతుంది అనేసరికల్లా ఈ భూమి చెప్తోందనమాట. సస్యాలు ఓషధులు నాలో ఇమిడి జీర్ణమైపోయినాయి, భూమిలో ఉండిపోయినాయి. నువ్వేం చేస్తావు, నేను గోరూపంలో ఉన్నాను కదా, నాకు ఒక దూడని కలిగించు. అది తాగే సమయంలో, అది పాలు తాగే సమయంలో ఓషధులు సస్యాలు మళ్ళీ ఆవిర్భవిస్తాయి, ఆ ప్రయత్నం చేయమని గోరూపధర అయినటువంటి భూదేవి సెలవివ్వగా ఇతను ఏం చేశాడట, ఆ మాట విని సరేనని స్వయంభువుని దూడగా కల్పించి తానే ఈ పాలు పితికాడట. ఈ దూడగా ఎప్పుడైతే దూడ ఉంటుందో, దూడ నోరు తగిలేసరికల్లా పాలు వాటంతటవే స్రవిస్తాయి. గోవు కాదు, తల్లి యొక్క ధర్మం అన్నమాట. ఈ లోకరీతి మనుషులైనా అంతే, ఏ జంతువైనా అంతే. సకింగ్ రిఫ్లెక్షన్స్ అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్లో. ఇది ఒక మెడికల్ టర్మే. పిల్లలు పాలు తాగుతుంటే తాగిన కొద్దికి పాలు పుడతాయని చెప్తారు. స్త్రీలకి, మనుషులకు కూడా అంతే. ఎప్పుడైతే ఈ దూడగా
మా స్వయంభువు వచ్చి తల్లి పాలు తాగడానికి భూదేవి గోరూపంలో ఉన్న భూమి దగ్గర పాలు తాగడానికి ప్రయత్నించాడో వెంటనే ఆమెలో ఉన్న ఓషధులు, సస్యాలు, పంటలు అన్నీ స్రవించడం మొదలుపెట్టినాయి పాల రూపంలో. అయితే ఈ దూడని వ్యాజంగా చేసుకుని పృథు చక్రవర్తి స్వయంగా ఆ ఆవుని పితికితే ఏకధారగా పాల్పడ్డాయిట. అవి ఇట్లా కింద పడేసరికల్లా సస్యాలు మంత్రించినట్టుగా నూతన శోభతోటి పైకి లేచాయి. ఎక్కడ చూసినా భూమి సస్యశ్యామలంగా కన్నుల పండవుగా అయిందిట. ఆ పాలతోటి దేవదైత్య కిన్నరాజులకు, మృగాలకు, మానవులకు సమృద్ధిగా వారి వారికి కావలసినటువంటి ఆహారం సమకూరింది. ఆ విధంగా భూమిని మళ్ళీ యథాపూర్వ రూపానికి తెచ్చి సురనరరంజనముగా పృథు చక్రవర్తి పరిపాలన చిరకాలం చేశాడు. ఆ సత్క్రియ వల్లే భూమికి ఆ చక్రవర్తి పేరుతోటి పృథివీ అనే పేరు వచ్చింది. పృథువు పేరు మీద నుంచే పృథివీ అని పేరు వచ్చిందట. ఈ పృథు చక్రవర్తి కథ విన్న వారికి ఎలాంటి పాపము అంటదు. తేజస్సు, సమృద్ధిగా, సిరి సంపదలు, సుఖ సంతోషాలు, కీర్తి, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి, అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని ఆ విష్ణుమూర్తి ప్రసాదిస్తాడని చెప్పారు. ఈ పృథు చక్రవర్తికి అంతర్థి, వార్థి అని 2 కుమారులు కలిగారట. వారిలో అంతర్థికి శిఖండి అను భార్య యందు అవిర్ధానుడనే కుమారుడు కలిగాడు. వాడికి అగ్ని వలన పుట్టినటువంటి ధిషణ అనే కాంత యందు ఒక కొడుకు కలిగాడు. అతను యజ్ఞ సమయమందు కుశలను ప్రాచీనాగ్రములుగా ఉంచటం వల్ల ప్రాచీన బర్హి అని ప్రసిద్ధుడయ్యాడు. యజ్ఞం చేసేటప్పుడు అగ్రాలంటే కొసలని ప్రాచీనంగా ముందటం ప్రాచీ వైపు ఉంచటం వల్ల అతని పేరు ప్రాచీన బర్హి అని పేరు పెట్టారట. అతనికి సముద్రపుత్రి అయిన సౌవర్ణ యందు ధనుర్వేద పారంగతులైన ప్రచేతసులు అనేవారు 10 మంది కలిగారట. వారు భేదము లేని పద్ధతిలో ధర్మ ప్రవర్తనలై 10,000 సంవత్సరాలు సముద్రం మధ్యలో తపస్సు చేశారు అని చెప్పేసరికల్లా మైత్రేయుడు అడిగారు, ఈ గురువర్య, ప్రచేతసులు సముద్ర మధ్యంలో అంతకాలం తపస్సు చేయడానికి కారణం ఏంటి? ఆ కథ వినాలనుంది, అది ఏమిటి ఆ కథ, ఎందుకు తపస్సు చేశారు అని అడిగారు. ఈ ప్రాచీన బర్హి అనేవాడు ఇంద్రుడిలాగా భూవలయాన్ని ధర్మవైభవంతో పరిపాలించాడు. తన మాట జవదాటగా భక్తితో ప్రవర్తిస్తున్నటువంటి ప్రచేతసులనే కొడుకులతోటి ఒకసారి అన్నాడు, మీరు ధర్మ సమైక్యంతో ప్రవర్తించే బుద్ధిమంతులు కనుక మీకు అసాధ్యం ఏదీ ఉండదు. విష్ణువుని ధ్యానిస్తూ తపస్సు చేయండి. ఆ దేవుని అనుగ్రహం వల్ల భావికాల ప్రజాపతి శక్తి పొంది చరాచరభూత సృష్టి చేయండి అని చెప్పగా వాళ్ళందుకు అంగీకరించి సముద్రం మధ్యంలో ఉండి విష్ణువుని ధ్యానిస్తూ ఎంతో కాలం తపస్సు చేశారు. వాళ్ళకి విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యి, మీ తపస్సుకు మెచ్చాను, వరాలు కోరమంటే కమలా మనోరమణ, జగదేక పవిత్ర చరిత్ర, సరోజనేత్ర, శుభాలోకన, సకల లోకపాలన, మాకు ప్రజాపతి ప్రాభవాన్ని అనుగ్రహించమని పరిపరి విధాలుగా విష్ణువుని కీర్తిస్తూ తమకి కావలసిన వరాన్ని అడిగారు. అప్పుడు ఏం చెప్పాడంటే, మీ కుమారుడు దక్షుడనే పేరుతోటి ప్రజాపతి అవుతాడు అని వరమిచ్చి శ్రీపతి అంతర్హితుడయ్యాడు. అలాగా విష్ణువు వల్ల వరం పొంది వాళ్ళు సముద్ర మధ్యం నుంచి బయటకు వచ్చారు. ఇంతకాలం వాళ్ళు తపస్సు చేస్తూ సముద్రంలో ఉండిపోవటం వల్ల దేశం అరాచకమై చెట్లు తెగ పెరిగి భయంకరమైన అరణ్యంగా అయిపోయిందట. ఆ బాధ పోగొట్టాలని చంద్రుడు ఆలోచించి అవయవాల నిండు సొబగుతోటి మోహినీ దేవతను పోలినటువంటి ఒక కన్యను కల్పించి వారి వద్దకి తీసుకొచ్చాడట. మీరు దేశమందు లేకపోవటం వల్ల వృక్షాలు తెగ పెరిగి ఉండటంలో దోషం లేదు. ఇప్పుడు మీ కోపాగ్నికి చూడండి, ఈ చెట్లన్నీ మాడి మసైపోయినాయి. తపస్సు చేసిన వాళ్ళకి ఇంత దీర్ఘ కోపం ఉండకూడదు. చెట్లు మీకు అనుకూలంగా ఉండటానికి ఇదిగో ఈ కన్య ఈ వృక్షాల నుంచి ఆవిర్భవించి నా కిరణామృతం వల్ల పెరిగింది. ఈమె పేరు మారిష అని చెప్పాడు. ఈమెను గృహిణిగా పరిగ్రహించండి. అప్రమేయ బలుడైన సుతుడు జన్మిస్తాడు. ఆ కొడుకు మీకు నాకు గల తేజస్సు నుంచి భాగం పొంది దక్షుడనే పేరున ప్రజాపతి అవుతాడు. అతని వల్ల ప్రజా సమృద్ధి అవుతుందని సానునయంగా చెప్పగా ప్రచేతసులు అంగీకరించి చంద్రుడిని అడిగారట, ఈమె చెట్ల నుంచి ఎలా పుట్టింది, నీ కిరణ ప్రసారంతో ఎట్లా పెరిగింది వివరించమంటే మారిష యొక్క కథ చెప్తున్నారండి. ఇదొక విచిత్రమైన వృత్తాంతంగా కనపడుతుంది. ఒకప్పుడు కందుడనే ముని గోమతి తీరంలో అసాధారణమైన తపస్సు చేస్తుండగా ఇంద్రుడు భయపడి అతని తపస్సు చెడగొట్టాలని ప్రమ్లోచన అనే అప్సరసని రప్పించి గోమతి తీరాన తపస్సు చేస్తున్న కందుని నీ అందచందాలతోటి వశపరుచుకుని తపస్సు చెడగొట్టమని తగిన చెలికత్తెలతో వెళ్ళమని నియమించాడట. ఆ అప్సరస చెలికత్తెల్ని కొంతమందిని వెంబడబెట్టుకుని ఈ కందుడి ఆశ్రమానికి వెళ్ళింది. ముని తపశ్చర్యను చూసి ఎదురుగా వెళ్ళడానికి భయపడి పక్కనున్న పొదరిళ్లలో ఆటలాడుతూ పాటలు పాడుతూ అతనికి కనిపించకుండా విహరించేదట. అయితే ఆ సమయంలో చల్లని మలయవాయువు అప్సరసకు తోడయి ఆమె యొక్క శరీరం మీద నుంచి వచ్చే సుగంధం వల్ల ఈ మునికి మైమరపు కలిగించేదట. అప్పుడు పూచిన పువ్వులు తెచ్చి ముని దగ్గర వంగి ఉంచేదట.
అక్కడ దగ్గర పెట్టేది ఆయన దగ్గరికి వచ్చి వీణ మీటుతూ చక్కటి కీర్తనలు పాడేది. అప్పుడప్పుడు చేతులు తగిలేలాగా తను బట్టలు తగిలేలాగా నమస్కారాలు చేసి చిరునవ్వుతో చూసేది. ఈ క్రమంగా ఈ విలాసాలకి వికారాలకి ముని తపోదీక్షకి స్వస్తి చెప్పి ఈమెతో సంసారానికి ఒడంబడ్డాడు ఆయన. ఒకనాడు ఏమన్నాడు, సరే నువ్వు నా మనసు దొంగిలించావు, నిన్ను నా కౌగిల్లో బంధించాలని భావిస్తున్నాను అనేసరికల్లా ఈమె ఏమంది, స్వామి నువ్వు మునివి, నీ మాట ఎందుకు కాదంటాను, నువ్వు ఏది కావాలంటే అది, నువ్వు ఎలా కావాలంటే అలా, నీ దగ్గర ఉండమంటే నేను ఉంటానని అతనితోటి ఉండిపోయిందట. ఎంతో కాలం వాళ్ళిద్దరూ ఇలా ఆయన ఇంకా ఈ స్త్రీ సాంగత్యంతో తపశ్చర్యకి స్వస్తి చెప్పేశాడు. ఈ దేవవేసి అయినటువంటి ప్రమ్లోచనతోటి హాయిగా ఉండేవాడట. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆమె చెప్పింది ఏమిటి, అయ్యా నేను అప్సరసని దేవవేశ్యని, ఇక్కడికి వచ్చి చాలా కాలం అయింది, చాలాళ్ళు నీ తపస్సు పాడు చేశాను, నాకు సెలవు ఇవ్వు, నేను వెళ్ళిపోతాను అనేసరికల్లా, నేను ఇంకా ఇంతకాలం ఇక్కడే ఉండిపోయానంటే ఇంద్రుడు ఆగ్రహిస్తాడు, నన్ను వదిలిపెట్టేయమంది అనేసరికల్లా ఆయనకి కందముడికి చాలా కోపం వచ్చిందట. ఏమన్నాడు, నాకు ఇంకా సంతృప్తి కలగలేదు, నాతో ఉన్న నిన్ను ఇంద్రుడేమంటాడు, ఇంకా కొంతకాలం ఉండమనని మళ్ళీ కొంతకాలం తనతో ఉంచుకున్నాడట. కొంతకాలం అయ్యాక ఈ ప్రమ్లోచి ఇంకా నాకు సెలవు ఇప్పించని బతిమలాడితే సరే ఈయన ఏమన్నాడు, నేను సూర్యోదయ కాలంలో దినకరుడికి అర్ఘ్యం ఇస్తుంటే నువ్వు నాకు కంటపడ్డావు, నీతో నిన్న రాత్రి ఉన్నాను, ఒక్కరాజుతోటే వెళ్ళిపోతావా అంటే, అయ్యా నువ్వు అలా అనద్దు, ఆయనకి ఏమనిపిస్తోంది, ఒకరోజే జరిగిందని అనిపిస్తోంది. ఈవిడ, అయ్యా నన్ను క్షమించు మునివర్య, నన్ను క్షమించు, ఎందుకంటే నువ్వు నాతో ప్రమాణవాక్గా చెప్తాను, నువ్వు నాతో గడిపిన కాలం 907 సంవత్సరాల 6 నెలల 3 దినాలు, యోగ దృష్టితో చూడు, నువ్వు ఇదంతా ఏమనుకుంటున్నావు, ఇవాళ పొద్దున కలిశాను రాత్రి మాత్రమే గడిపానని భావిస్తున్నావు, ఇంతకాలము నువ్వు నాతోటే ఉన్నావు, నువ్వు కావాలంటే యోగ దృష్టితో చూడమనేసరికి ఆయన ధ్యానించి తెలుసుకున్నంటే ఒళ్ళు తెలియదు, స్త్రీ సాంగత్యం సమయాన్ని తెలియనివ్వదని పురాణం చెప్తోందండి. అయితే ఈయనకి కోపం వచ్చేసింది, అదంతా తెలుసుకునేసరికల్లా, నా తపస్సంతా పాడు చేసేవు, ఇంద్రుడు కపటోపాయం చేశాడు, అయినా తప్పు నీది, అయినా ఇంతకాలం నన్ను అలరించావు కాబట్టి నేను క్షమించాను, ఇక నా ఎదురుగుండా ఉండద్దు, ఇంకెప్పుడు నా దగ్గరికి రావద్దు, మళ్ళీ ఇంకోసారి నా తపస్సు పాడు చేయడానికి రావద్దు, నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు అని గర్జించాడట సింహంలాగా. చిత్తం ఇక సెలవని ప్రమ్లోచి రివ్వున ఎగిరిపోయిందట. అయితే ఆ ఎగరటంలో ఆమె గర్భంలో ఉన్నటువంటి ముని యొక్క వీర్యము చెమటగా ఆమె అవయవాల నుంచి కిందకి కారిపోయిందట. ఏం చేసిందట, అక్కడ ఉన్న చెట్ల చిగురాకులతో చెమటని, ఒంటి మీద ఉన్న చెమటని తుడుచుకుని వెళ్ళిపోయింది. కందముని అక్కడి నుంచి వెళ్ళిపోయి పురుషోత్తమ తీర్థానికి వెళ్ళి ఈ అప్సరసతోటి గడిపిన అధర్మ ప్రవర్తన పాపం పోవటానికి బ్రహ్మసూత్ర స్తోత్రంతో మహావిష్ణువుని ప్రార్థిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు ఆయన దారిని ఆయన. అయితే చెట్ల చిగురాకులలో కలిసినటువంటి ఆ ముని తేజస్సు నా కిరణాల నుంచి స్రవించే అమృతం చేత ఈ లతాంగి, ఈ అమ్మాయి రూపొందింది. ఆ మహాముని తేజస్సు దివ్యకాంత యొక్క గర్భరూపము, వాయువు చేత చెట్ల ఆకులలో పడటము, నా కిరణామృత దోహదము, ఈ విధంగా పుట్టినటువంటి ఈ మారిషకు సాటి కాగలిగిన స్త్రీయే లేదు. ఇంత అపురూపమైన సంగమం వల్ల ఈ బాలిక జన్మించింది నాయన. ఏ కర్తవ్యం మీరు దీన్ని పరిగ్రహించండి, దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను వినండి. ఇది ముందు జన్మలో ఒక రాజపత్నిగా ఉండేది. అనతి కాలంలోనే వితంతువైపోయి ఏ సుఖము కోరక శ్రీహరి భక్తురాలైంది నాయన. విష్ణువు ప్రత్యక్షమయ్యి, లలనా ఏమి నీ కోరికంటే, బాల్యం నందే వితంతువయ్యాను, మరి కామోపభాగం లేకుండా నేను మరణిస్తున్నాను కాబట్టి ఆ తృష్ణ తీరేలాగా నాకు భర్తలు ఎక్కువగా నా వారు కావాలి, నేను అయోనిజనై ఉండి వారితో సుఖించి ప్రజాపతి అయ్యే కొడుకుకి కన్నతల్లినవ్వాలని కోరుకుంది. హరి తథాస్తు అని అంతర్హితుడయ్యాడు. అదే ఈ మారిషగా రూపొందింది. మనకి ద్రౌపదీదేవికి 5 భర్తలు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఈ మారిష వృత్తాంతం మహాభారతంలో చెప్పబడుతుంది. మారిషకి 10 మంది భర్తలట. అయితే మీరు దీన్ని పరిగ్రహించండి అయ్యా, ఇదే ఆ మారిష. విష్ణువు యొక్క వరం వల్ల ఈమె అయోనిజగా, స్త్రీ గర్భం నుంచి వచ్చిన వీర్యము ఇలా ఈ రకంగా రూపొందింది. అపురూపమైన కలయిక వల్ల జన్మించింది ఈమె అయోనిజ, ఈమెను స్వీకరించండి అని చెప్పాడు. అప్పుడు ఇప్పుడు ఈ మహానుభావుడైనటువంటి ప్రజాపతి అయ్యే కుమారుడు కలుగుతాడు. ఇది మహావిష్ణువు యొక్క అనుగ్రహము. వాడు అనేక వంశాలకి వంశకర్త అవుతాడు అని చెప్పి చంద్రుడు నచ్చజెప్పి మారిషను ప్రచేతసుల గృహిణిగా పాణిగ్రహణం చేయించాడండి. ఈ విచిత్రమైన మారిష వృత్తాంతోటి ఈరోజు విష్ణు పురాణాన్ని ఆపుతామండి. రేపు ఉదయం మళ్ళీ 5వ భాగంలో కలుసుకుందాము. నమస్కారం.